సద్గురు త్యాగరాజ స్వామి వారిని కేవలం ఒక కోణం నుంచి మాత్రమే కాకుండా ఆయన వాగ్గేయకారుడుగా ఒక జాతీయ కవిగా మనం గుర్తించాలి. వాలాజాపేట వెంకటరమణ భాగవతారు ఆయన యొక్క ముఖ్య శిష్యులలో ప్రియ శిష్యుడు. ఆయన గురు అష్టక శ్లోకములని చెప్పి రాసినప్పుడు వ్యాసో నైగమ చర్చయ మృదుగిర వల్మీక జన్మాముని వైరాగ్యే శుక ఏవ భక్తి విషయే ప్రహ్లాద ఏవ స్వయం బ్రహ్మా నారద ఏవచ అప్రతిమయో సాహిత్య సంగీతయో యో రామామృతపాన నిర్జిత శివస్తం త్యాగరాజం భజే. అంటే అంత భక్తి, గురుభక్తి ఆయనకు. ఏమంటారంటే తన గురువు శాస్త్ర చర్చ యందు వ్యాసునితో సమానం, మృదువైన వాక్యములు పలుకుటలో వాల్మీకితో సమానం, వైరాగ్యమున శుకయోగీంద్రుడు, భక్తి విషయమున ప్రహ్లాదుడు, సాహిత్యమున బ్రహ్మ, సంగీతమున నారదుడు. అటువంటి శ్రీ స్వామి త్యాగరాజ స్వామి రామనామామృత పానమును, ఆ యొక్క రామమంత్ర జపమును జపించి భక్తిపూర్వకంగా స్మరించే దాంట్లో శివుడంతటి వాడిని జయించినాడు త్యాగయ్య అంటాడు. అంత భక్తి ఆయనకు, గురుభక్తి. అంటే త్యాగరాజ స్వామిని కొంతమంది శ్రీ గణపతిగా, నారదుడిగా, ఆంజనేయ స్వామిగా, పరమేశ్వరుడిగా, వాల్మీకి యొక్క అంశగా ఆయన జన్మించాడు ఈ భూమిలో 250 సంవత్సరాల క్రితమని నాదోపాసకుల తలంపు. అటువంటి స్వామి ఒక మంచి కృతి. మానవులకు ఎన్నో రకాలుగా పరిపరి విధానాలుగా చంచల బుద్ధి ఉంటుంది. అయితే ఏం చేయాలి? తెలిసి రామచింతనతో నామము సేయవే మనసా, తలపులన్నీ నిలిపి నిమిషమైన తారక రూపుని నిజతత్వములను తెలిసి రామచింతన చేయవే మనసా. చరణాల్లో రామాయణ చపలాక్షుల పేరు, కామాదుల పోరు వారు వేరు. మళ్ళీ రామాయణ బ్రహ్మన్నకు పేరు, ఆ మానవ జననార్థుల వేరు. అర్కమనుచు జిల్లేడు తరువు పేరు, తరు చెట్టు జిల్లేడు తరు పేరు. మర్కట బుద్ధులెట్లు తీరు, అర్కుడనుచు భాస్కరునికి పేరు, కుతర్కమనడి అంధకారము తీరు. అజమనుచు మేషమునకు పేరు, నిజ కోరికలు ఎలాగా ఈడేరు. అజుడని వాగీశ్వరునికి పేరు, విజయము గల్గును త్యాగరాజనుతుని తెలిసి రామచింతన చేయవే. ఎవరని నిర్ణయించిరిరా, నిన్నెట్లారాధించిరిరా అంటూ ఒక కృతి ఉంది దేవామృత వర్షిణిలో, మన స్వామివారి పైన పాడినటువంటి కృతి. శివ మంత్రమునకు మా జీవము, మాధవ మంత్రమునకు రాజీవం. అందువల్ల ఈ యొక్క బీజాక్షరాలైనటువంటి మా రా తిప్పిస్తే రామ, అటువంటి రాముని యొక్క గుణతత్వములను తెలిసి రామచింతన చేయమంటాడు. శ్రీ రామచంద్రమూర్తి యొక్క స్వభావ సిద్ధమైనటువంటి అద్భుతమైనటువంటి 32 లక్షణాలు ఉన్నాయి. నిజతత్వములను క్షుణ్ణంగా అర్థం చేసుకొని రామనామములను, గుణగణములను జపించేటప్పుడు ఒక్క నిమిషమైన ఆ తలంపులన్నీ నిలిపి నీ పరిపరి విధానం ఉండేటువంటి ఏవేవో తలంపులంతా నిలిపి ఒక్క నిమిషమైన రామనామామృతాన్ని గ్రోలు అని మనసుకు చెప్తున్నాడు. రామ అనేటటువంటి శబ్దము చపలాక్షల పేరయ్యా. అదే రామ అంటే పరబ్రహ్మమునకు పేరు. మానవులు పుట్టిన దగ్గర నుంచి తుది శ్వాస వరకు రామనామాన్ని జపించండి, కోరికలతో యుద్ధం చేయొద్దండి. అర్క అనే శబ్దము జిల్లేడు చెట్టు, ఇది మర్కట బుద్ధి కలిగి ఉంటుంది. అదేవిధంగా అర్కం అంటే బాలార్క బింబము అనేటటువంటి మనకు ఒక కృతి వస్తుంది, మంగాంబుది హనుమంత అంటూ అన్నమాచార్యులు. బాలార్క బింబం, అర్కం అంటే సూర్యబింబం. అటువంటి సూర్య భగవానుని నిరంతరం తలుచుకుంటే అజ్ఞాన అంధకారం తీరుకుంది. జిల్లేడు చెట్టును పట్టుకుంటే ఏమొస్తుంది? అదేవిధంగా అజం అంటే మేక. మేక ఎందుకండి? నిజ కోరికలు తీరవు, సాత్విక స్వభావం తీరదు, సత్వగుణం రాదు, అరిషడ్వర్గాలు నశింపవు. అదే అజం అంటే బ్రహ్మ. బ్రహ్మను తలుచుకో, వాగీశ్వరుని తలుచుకో, నీకు ఏం కావాలో అన్ని స్వామి ఇస్తాడు. తెలిసి రామచింతన చేస్తే కర్తవ్యం నిర్వహించడం నీ వంతు, ఫలితం పరమాత్ముడు చూస్తాడు. తెలిసి రామచింతనతో నామము సేయవే మనస. పూర్ణచంద్రిక రాగం.